మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్తే, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. ప్రముఖ న్యూమరాలజిస్ట్ నర్ర రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మన సందేహాలకు పరిష్కారాలు వెతుక్కునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. గురుగారు, గ్రాఫాలజీ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత గురించి? గ్రాఫాలజీ అంటే మనకు తెలుగులో వచ్చేసరికి హస్తలేఖన శాస్త్రం అంటారమ్మా. ఓకే. హస్తలేఖన అంటే మనం రాసే విధానాన్ని బట్టి ఓకే మన మన వేళ్ళు ఉంటాయి కదా, ఈ 5 వేళ్ళకి 5 చక్రాలు ఉంటాయి. ఓకే. రాసేటప్పుడు మనం ఈ చక్రాలను పట్టుకొని మనం రాస్తుంటాం. కొంతమంది పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ రైటర్స్ ఎప్పుడు కూడా దానికి ఒక టెక్నికల్గా వాడేటప్పుడు రాసే విధానంలో. ఎందుకంటే అదేంటంటే మన మైండ్కి మనం దీనికి లింక్ అయి ఉంటుంది. మనం రాసే విధానం మన సంతకం పెట్టేటప్పుడు కూడా మన మైండ్ పెడుతుంది, మనం కాదు పెట్టే సంతకం. మనం ఇలా పెట్టాలనుకున్నప్పుడు దాని ప్రకారంగా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటుంది. అంటే మన మైండ్ని తెలియజేస్తుంది. మనం ఒక రైటింగ్ చూసి ఇది అమ్మాయి రాసిందా అబ్బాయి రాసిందా అని చెప్పవచ్చు. అవునా? చెప్పచ్చు. అలా మనకి ఎందుకు తెలుస్తుంది అంటే ఇదంతా కూడా మాకు పరిశోధనలో మేము ఎన్నో విషయాలు ఎంతోమంది కొన్ని వేల మందిని మేము పరిశీలించాం కాబట్టి, దీని మీద ఒక అధ్యయనం చేసి ఉన్నాం కాబట్టి దీన్ని లోతుగా పరిశీలించి మీకు కొన్ని వాస్తవాలు చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైతే మనం రాసేటప్పుడు రాసే విధానం ఒక సంతకం పెట్టాల్సి వచ్చినప్పుడు మీరు ఒక రకంగా ఒక సంతకం పెట్టి తర్వాత ఇంకో రకంగా పెట్టాలంటే పెడతారు. అది ఎలా పెడతారు? ఇక్కడ మీ మైండ్ ఒప్పుకోవాలి. మీ మైండ్ ఇస్తుంది గైడెన్స్, ఇలా రాయి అని. కొంతమంది చేస్తారు, ఒక పక్కకి పడుకోబెట్టి రాస్తారు, కుడివైపుకి పడుకోబెట్టి రాస్తారు, కొంతమంది ఎడమవైపు పడుకోబెట్టి రాస్తారు, కొంతమంది ఇలా కిందికి వాలుగా రాస్తారు, కొంతమంది ఇలా పైకి రాస్తారు. అంటే ఈ రాసే విధానాన్ని బట్టి వాళ్ళ మనస్తత్వం చెప్పచ్చు, వాళ్ళ యాటిట్యూడ్ చెప్పచ్చు, వాళ్ళ ఎగో ఎంతవరకు చెప్పచ్చు, వాళ్ళ నిర్లక్ష్యం గురించి చెప్పచ్చు, వాళ్ళు ప్రేమతత్వంతో ఉన్నారా చెప్పచ్చు, వీళ్ళు లవ్లో ఉన్నారా చెప్పచ్చు, వీళ్ళు లవ్లో ఫెయిల్ అయ్యారా చెప్పచ్చు. ఓన్లీ రాసే విధానాన్ని బట్టి వాళ్ళు ఖాళీ కూర్చున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, పెన్ను పేపర్ ఉంటే ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ పేపర్ మీద లేదా బుక్ మీద, లేకపోతే క్లాసులో కూర్చున్నప్పుడు ఏదో చెప్తా ఉంటే ఏదో రాస్తూ ఉంటారు. ఇలా వాళ్ళ చేష్టలను బట్టి వాళ్ళ మనస్తత్వం చెప్పచ్చు. ఆ మనస్తత్వం ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది, వీళ్ళు ఏ రకమైన ఉన్నత స్థానానికి వెళ్తారు, లేదా వీళ్ళ యొక్క భావ దారిద్ర్యంతో ఎంత అట్టడు స్థాయిలో పడిపోతారు, వీళ్ళు ఎంత సున్నితంగా ఉంటారు, ఎంత దృఢంగా ఉండగలుగుతారు, శారీరకంగా దృఢంగా ఉండగలుగుతారా, మానసికంగా దృఢంగా ఉండగలుగుతారా, ఇవన్నీ కూడా రైటింగ్ని బట్టి రాతను బట్టి వాళ్ళ యొక్క నుదుటి రాత చెప్పచ్చు. రాయడమే రాని వాళ్ళ గురించి ఎట్లా చెప్తారు మరి? రాయటమే రాని వాళ్ళు అనేది వాళ్ళు లేదు, చాలా తక్కువ. దానికి సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే. వాళ్ళకి రాయటమే అనేది చాలా తక్కువ. న్యూమరాలజీ అనే పదం ఇక్కడికి వచ్చే వాళ్ళే, రాయటం చేతైన వాళ్ళే న్యూమరాలజీ దగ్గరకు వస్తారు. ఒకటి రాని వాళ్ళు ఉన్నారంటే అది చాలా రేర్ పర్సంటేజ్ ఉంటారు. వాళ్ళకు కూడా ఉంది దానికి సపరేట్. గ్రాఫాలజీ అంటే మన హస్తలేఖనం అంటే మనం చేతితో రాసే వాళ్ళ గురించి మనం చెప్పేది. అంటే మనకి ఇందాక మనం కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి కూడా మనం చెప్పుకున్నాం కదా, అందులో ఇది కూడా భాగం వస్తుంది. ఎట్లా అంటే ఈ రాసే విధానాన్ని బట్టి కూడా వాళ్ళ మనస్తత్వం చెప్పచ్చు. అది మనకు వాళ్ళ జీవితంలో ఉన్న ఎలాంటి పరిస్థితులకు వెళ్తారనేది దీన్ని బట్టి వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం కొంతమందిని సోషల్ మీడియాలో చూస్తున్నాం, వాళ్ళ హ్యాండ్స్ లేవు అయినా కూడా కాలుతో రాస్తుంటారు. కాలుతోనే కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏవైనా కూడా, సో వాళ్ళు కాలుతోనే ఆపరేట్ చేస్తూ ఉంటారు, కాలుతోనే రాస్తూ ఉంటారు. సో అట్లా కూడా చెప్పచ్చు. వస్తుంది. రాయడం అనేది ఇంపార్టెంట్. అది మనకి కాళ్ళు వేళ్ళకి కూడా వాటికి కూడా చక్రాస్ ఉంటాయి. మనకి ఇప్పుడు ఈ 5 వేళ్ళకి చక్రాస్ ఎలా దీన్ని ఆపరేట్ చేస్తుంటాయో, కాళ్ళకు కూడా వేళ్ళు కొనలకు ఉంటాయి. వేలు కొనలకే ఒక వైబ్రేషన్స్ ఉంటాయి మనకు. అవి దాన్ని బట్టే మన లైఫ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. మనం పాజిటివ్గా ఉండగలుగుతున్నామా నెగిటివ్గా ఉండగలుగుతున్నాం అనేది వాటిని బట్టే ఉంటుంది. అట్లా ఇప్పుడు మనం ఈ రాసే విధానాన్ని బట్టి కూడా మనం కొంతమంది చూస్తుంటాం, ఖాళీగా ఉన్నప్పుడు కాలేజీ పిల్లలు చూసుకొని చిన్న చిన్న గీతలు గీసుకోవటం, ముగ్గులు వేసుకోవటం, మరిపోతే లవ్ సింబల్స్ వేసుకోవటం, దానికి ఒక గీతలు పెట్టి కూర్చోవటం, లేదా చుట్టూ ఒక పేపర్ తీసుకొని పేపర్ చుట్టూ 2 డిజైన్ చేస్తారు.
దానికి పూజలాగా పెడతా ఉంటుంటారు, ఇలా ఇలా గీసుకుంటూ ఉంటారు. ఒక చిన్న కొంతమంది ఒక ఫ్లవర్ వేస్తారు, కొంతమంది ఒక ఒక డిజైన్, ఒక హౌస్ డిజైన్ వేస్తారు. అట్లా రకరకాల మనస్తత్వాలు ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు మగపిల్లల వాళ్ళు కూడా కొన్ని రాతల ద్వారా వాళ్ళకి ఆడపిల్ల లక్షణాలు ఉన్నాయని కూడా చెప్పగలుగుతాం. అవునా? అంత డెప్త్గా ఉంటుంది. నేను చాలామంది చూశాను. ఇప్పుడు కొంతమందికి గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, బట్ అంత ఇంటెలిజెన్స్ ఉండదు. ఇంకొంతమందికి మచ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, బట్ హ్యాండ్ రైటింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో వాళ్ళ ఫ్యూచర్ని మనం ఎట్లా ప్రెడిక్ట్ చేయగలుగుతాం? మంచి హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళు, సున్నితమైన మనస్తత్వం వాళ్ళు భవిష్యత్తులో పెద్ద స్థాయికి వెళ్ళలేరు. మంచి హ్యాండ్ రైటింగ్ ఉన్న వాళ్ళు వెళ్ళలేరు. మనం చూస్తాం వీడు ఎంత నిర్లక్ష్యంగా రాశాడని చెప్పేసి. ఆడికి అది ఇంపార్టెంట్ కాదు. ఆడు ఎలా ఉంటుందంటే వాళ్ళ మనస్తత్వం, నేను నీట్గా రాసి పెట్టాల్సిన అవసరం నాకు లేదు. ఆ నీట్గా రాసేవాడు ఎవడున్నాడో వాడిని నా కింద ఒక 50,000 శాలరీ ఇచ్చి పెట్టుకుంటా, నాకు అవసరం లేదు అది. నేను బాస్ లాగా ఉండాలి. బాస్ లాగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఇట్లా 2 గీతలు గీసేస్తే అది నా సైన్ అయిపోవాలి. నాకు నీట్గా రాసేవాడు కావాలనుకుంటే నేను ఒక 50,000 60,000 ఇచ్చేసి ₹1,00,000 ఇచ్చి నా కింద ఒక అసిస్టెంట్ని పెట్టుకుంటా, అంతే. అలాంటి మనస్తత్వం ఉంటారు అనమాట. డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, సీరియస్లీ మనకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. అది మెడికల్ షాప్ వాళ్ళకి డాక్టర్లకి అర్థమవుతుంటుంది. బట్ ఆ రాసేది అర్థమైన వాళ్ళేమో మెడికల్ షాప్లో ఉంటారు, రాసే వాళ్ళేమో హాస్పిటల్స్లలో ఉంటారు. చెప్పే కదా నేను ఇప్పుడే అంతే అంటారు. అంతే. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యాటిట్యూడ్ అది. నీకు రాయడం అంటే నీట్గా రాసి పెట్టచ్చు. ఒక టాబ్లెట్ కానీ ఒక ఇంజక్షన్ ఏదైనా ఒక మెడిసిన్ రాసేటప్పుడు మనకు దాన్ని నీట్గా రాసి పెట్టచ్చు. రాయరు, ఎందుకంటే వాళ్ళు నీట్గా రాయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అలా ఒక డి పెట్టేసి ఎల్ఆర్పి అలా వేస్తారు. డెవలపర్ అని ఏదో ఉంటుంది, అలా పెట్టేస్తారు. ఇంకొకటి ఏదో రాస్తారు, ఒక జెల్ అని పెడతారు, జెల్ అనుకుందాం, జే పెట్టి ఇలాగ ఏదో కొట్టేస్తాడు. ఆయనకి అర్థం అయిపోయింది. ఎంత టైం బ్యాండ్ పెట్టి పెట్టలేరు వాళ్ళు. పెట్టలేక కాదు, రాయలేక కాదు, రాయగలుగుతారు రాయాలనుకుంటే. నీట్గా రాసే వాళ్ళందరూ టైం వేస్ట్ చేస్తున్నారంట. టైం వేస్ట్, వాళ్ళకి క్రియేటివిటీ కూడా తక్కువగా ఉంటుంది. నీట్గా రాయాల్సిన అవసరం లేదు, అంత అవసరం లేదు. దానివల్ల చేసేవాళ్ళు దానికి ఉన్నారు. అది మనం వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి మనం ఒక ఫోన్ ఉంది, ఒక మనిషి ఫోన్ చేస్తున్నాం, ఇక్కడ పిలిపించుకుంటున్నాం. అదే మనం అక్కడికి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి విషయం చెప్పి తీసుకొని రావటం వేరు. అది ఎంత లాంగ్ ప్రాసెస్. వీళ్ళు నీట్గా రాయటం కూడా అంతే లాంగ్ ప్రాసెస్ ఫీల్ అవుతారు. మన కంట్రీలోకి లిటరసీ వచ్చిన తర్వాతనే, అంటే లిటరసీ రేట్ పెరిగిన తర్వాతనే గ్రాఫాలజీ వచ్చిందంటారా? లేదు, గ్రాఫాలజీ అనేది ఎప్పటి నుంచో. గ్రాఫాలజీ అంటే ఒక ఓన్లీ ఇదనే కాదు, ఎంతో మనకు చిత్ర కళలు ఉన్నాయి మామూలుగా, ఎన్నో ఇంటెలిజెన్స్ సంబంధించింది, ఎన్నో శిల్పాలు చెక్కుతున్నారు, ఎంతో నైపుణ్యం అంతా కూడా దీని నుంచే వస్తుంది. గ్రాఫాలజీకి మంచి మంచి ప్రాముఖ్యత ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు.